హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి ప్రకోపించింది. కులు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్ బస్టర్ కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరద ధాటికి మలానా 1 హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్ డ్యాం పూర్తిగా కూలిపోయింది. ఈ జల ప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది. డ్యాం శిథిలావస్థకు చేరిన దృశ్యాలు లోయ అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న భారీ శిథిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఈ విపత్తు కారణంగా సుమారు 30 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 4-5 కార్మికులు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన ఓ సొరంగంలో చిక్కుకున్నట్లు సమాచారం. మరో 20 నుండి 25 మంది వరద ప్రభావిత ప్రాంతంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. నిరాశ్రులైన వీరంతా పాడుబడిన భవనాల్లో తలదాచుకుంటున్నారని, వారికి ఆహారం, మంచినీరు అందుబాటులో లేవని తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం, పోలీసులు, స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వరదల కారణంగా రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో సహాయక సిబ్బంది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా నడుచుకుంటూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. కులులో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి సమయం పడుతుందని అన్నారు. మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరిన్ని కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం లేదా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. हमारे खाने का ही नीचे